గుంటూరు జిల్లాలోని టీడీపీ సీనియర్ నేత గురుజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాలను షాకు గురిచేశారు. పిన్నెల్లిలో జరిగిన హత్యపై ఆయన మాట్లాడుతూ హత్యకు గురైన సల్మాన్ రాజ్ అలాగే దాడి చేసిన వారు మాలమాదిగ కులాలకు చెందిన వారేనని తెలిపారు. వైసీపీ శవ రాజకీయాలు చేయాలని చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో కూడా వైసీపీ నేతలు వివిధ అరాచకాలు చేశారని, కాసు మహేష్ రెడ్డి వంటి నేతలు అధికారం పోయిన తర్వాత పిచ్చెక్కిపోయారని విమర్శించారు. గురుజాల ఇక ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పిన ఆయన శవ రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదని, ప్రజల అభివృద్ధికి మాత్రమే ప్రాధాన్యత ఉందని స్పష్టం చేశారు. గత 4-5 రోజుల క్రితం ఇద్దరు వ్యక్తుల మధ్య ఒకరు సాల్మన్ బై క్యాస్ట్ ఎండి పిన్నెల్లి, ఒకతను పేతురు బై క్యాస్ట్ ఎంఎల్. ఇద్దరు కూడా దళిత వర్గాలు. పార్టీలు వేరు వేరైనా వీళ్ళిద్దరు అంత యాక్టివ్ కార్యకర్తలు కాదు. రెండు పార్టీల్లో కూడా సానుభూతి పరులు. పిన్నెల్లిలో ఎండి ఎమ్మెల్సీ దాదాపు మెజారిటీ టీడీపీలోనే ఉన్నారు 30 సంవత్సరాలుగా. ఎండీసీలో దాదాపు 95% టీడీపీలో ఉన్నారు. ఎమ్మెల్సీలో దాదాపు 75% ఉన్నారు. ఇద్దరి మధ్య కూడా వ్యక్తిగత గొడవలు కూడా ఎప్పుడూ లేవు. ఇద్దరు ఆ రోజు మాట ఏదో అనుకొని ఘర్షణ పడి ఒకరినొకరు కర్రలతోనే కొట్టుకోవడం జరిగిందనేది స్థానికులు చెప్తున్నారు. దాంట్లో సాల్మన్కి తల మీద దెబ్బ తగలటం వల్ల గుంటూరు జనరల్ హాస్పిటల్లో చనిపోయారని చెప్పారు. దీన్ని ఇక ఎవరు ఎప్పుడు చనిపోతారా, శవ రాజకీయాలు ఎప్పుడు చేయాలా, గత సంవత్సరంన్నర ప్రశాంతంగా ఉంది గురుజాల, ఎటువంటి అలజడి లేదు. 14-19 మధ్య ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది. కానీ 19-24 అరాచకాలు చేశారు. దాదాపు 12 మందిని, దీంట్లో 5 సంవత్సరాల్లో 12 మందిని చంపారు. దళితుల మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది వ్యక్తుల మధ్య గొడవ, రాజకీయ పార్టీలకు సంబంధం. ఈ సంవత్సరంలో తెలుగుదేశం వచ్చిన తర్వాత అధికారంలో గురజాల నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎక్కడా వైసీపీ వాళ్ళ మీద దాడులు లేవు. నేను గెలిచిన కొత్తలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. మీకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే నా నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి నేను ఆ నెంబర్కి ఆ రోజు నేను వీడియో రిలీజ్ చేశాను. పిన్నెల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా చూడటం జరిగింది. కానీ ఇక్కడ వ్యక్తుల మధ్య గొడవ అంటే చనిపోయింది దళితులుగా చెబుతున్నారు. కానీ అవతల గొడవ పడేది కూడా దళితుడే, అక్కడ ఓసీలు కాదు. అవతల కూడా రెండో వైపు పేదరు అనేది క్యాస్ట్ మాల, ఇతను బై క్యాస్ట్ మాదిగా సాల్మన్. ఇది వ్యక్తిగత. సిపిఐ 100ఏళ్ల విజయోత్సవం బహిరంగ సభ కోసం ఖమ్మం జిల్లా వేదిక అయింది. ఇక ఏటు చూసినా ఎర్ర జెండాలు రెపరెపలాడుతున్నాయి.